ఏ పిల్ల ఎంత ముద్దుగున్నవే ఎమిలాయిరున్నవే నిన్ను చూడబోతే నా మనసు ఊగిల్లు ఊరుతున్నదే ఎందరందరూ ఆడవాళ్ళ చూసినా గాని నీ అందడి అంత గత్తెను నేనెక్కడ చూడలేదు కండ్లు కలవరేకలు బొమ్మలు సింగిడీలు పెదవులు దొండ పండ్లు ఎంతో ముద్దుగున్నవు చేతుడు సంగడ కోళ్ళు ఏళ్ళు పెసరగాయలు గోళ్ళు బంగారు రేకులు తొడలు అరటి స్తంభముల బోలు కుచములు బొంగరములు ఎంతో ముద్దుగున్నవే పిల్ల ఎంతో లాయిరున్నవు నిన్ను చూడబోతే నా మనసంతా అల్ల కల్లోరమైతున్నది ఏ పిల్ల నవ్వుల నారానివే మౌనిక మువ్వల ముచ్చానివి నా మనసు దోచేస్తివే మౌనిక మదిలోన నీ ఉంటివి నవ్వుల నారానివి మౌనిక మువ్వల ముచ్చానివి నా మనసు దోచేస్తివి మౌనిక మదిలోన నీ ఉంటివి నవ్వుల నారానివే మౌనిక మువ్వల ముచ్చానివి నా మనసు దోచేస్తివే మౌనిక మువ్వల నవ్వుల నారానివి మౌనిక మువ్వల ముచ్చానివి నా మనసు దోచేస్తివి మౌనిక మదిలోన నీ ఉంటివి ఏ వంక చూసినా నీవే వస్తున్నట్టు ఎందుకు నాకిలా అనిపించను కళ్ళు మూసుకున్న కళ్ళు తెరుచుకున్న కళ్ళల్లో నీ రూపు కనిపించను మౌనిక మనసు ఆగదు మౌనిక మనసు నిలవదు నిన్ను చేరేలాగా నిద్రుండదు నవ్వుల నారానివి మౌనిక మువ్వల ముచ్చానివి నా మనసు దోచేస్తివి మౌనిక మదిలోన నీ ఉంటివి నవ్వుల నారానివే మౌనిక మువ్వల ముచ్చానివి నా మనసు దోచేస్తివి మౌనిక మదిలోన నీ ఉంటివి నవ్వుల నారానివి మౌనిక మువ్వల ముచ్చానివి నా మనసు దోచేస్తివి మౌనిక మదిలోన నీ ఉంటివి ప్రాణంగా ప్రేమించాను నా గుండెల్లో గుడి కట్టాను నవ్వుల నారానివి మౌనిక మువ్వల ముచ్చానివి నా మనసు దోచేస్తివి మౌనిక మదిలోన నీ ఉంటివి గుడిలోన నీ వెనక అడుగులో అడిగేసి తిరిగిన సంగతి పర్వానివి దర్శనానికేగి దైవాన్ని అడిగిన మౌనిక మనసులో చోటిమ్మని మౌనిక మనసు ఆగదు మౌనిక మనసు నిలవదు నిన్ను చేరేదాకా నిద్రుండదు నవ్వుల నారానివి మౌనిక మువ్వల ముచ్చానివి నా మనసు దోచేస్తివి మౌనిక మదిలోన నీ ఉంటివి నవ్వుల నారానివే మౌనిక మువ్వల ముచ్చానివి నా మనసు దోచేస్తివి మౌనిక మదిలోన నీ ఉంటివి నవ్వుల నారానివి మౌనిక మువ్వల ముచ్చానివి నా మనసు దోచేస్తివి మౌనిక మదిలోన నీ ఉంటివి ఏ పిల్ల హరి 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 కంఠం నల్లాన కనగుడ్ల రానా ఆరే కంఠం నల్లాన కనగుడ్ల రానా ఆరే సిలుసున శివమని తల తల మెరవగా సిలుసున శివమని తల తల మెరవగా నాగన్నో దిగు 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 నాగన్న నాగన్నో దిగురా సుందరి నాగన్న నాగన్నో దిగు 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 నాగన్న నాగన్నో దిగురా సుందరి నాగన్న ఆరే శివుని మెడలో నీవు కంఠమాలవైనావు మెడలో నీవు కంఠమాలవైనావు అరే శ్రీ విష్ణుకు నీవు శేషపానువైనావు విష్ణువుకు నీవు శేషపానువైనావు భూమిని మోసేవాడా బుద్ధిమంతుడు నీవు భూమిని మోసేవాడా బుద్ధిమంతుడవు నాగా నాగన్నో దిగు 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 నాగన్న నాగన్నో దిగురా సుందరి నాగన్న నాగన్నో దిగు 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 నాగన్న నాగన్నో దిగురా సుందరి నాగన్న నాగన్నో దిగు 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 నాగన్న నాగన్నో దిగురా సుందరి నాగన్న దిగు 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 నాగన్న నాగన్న దిగురా సుందరి నాగన్న ఆరే నాగుల పంచమి నాడు కన్యలంత గూడేరు నాగుల పంచమి నాడు కన్యలంత గూడేరు ఆరే నాగుల చవితి నాడు కన్యలంత గూడేరు నాగుల చవితి నాడు కన్యలంత
నావుల పాలు అరిటాకు డొల్లల పోసి నావుల పాలు అరిటాకు డొల్లల పోసి అరే కోరి మొక్కెదమురా ఓ కోడ నాగరాజా ఓ కోడ నాగరాజా అరే బల 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 నాగన్నో దిగు 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 నాగన్న నాగన్నో దిగురా సుందరి నాగన్న దిగురా సుందరి నాగన్న నాగన్నో దిగు 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 నాగన్న నాగన్నో దిగురా సుందరి నాగన్న దిగు 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 నాగన్న దిగురా సుందరి నాగన్న ఎల్లి ఎల్లాయిరాయే ఎల్లమ్మ మా కన్న తల్లి రావే ఎల్లమ్మ తల్లి రావే ఎల్లమ్మ ఎల్లాయిరాయే ఎల్లమ్మ మా కన్న తల్లి రావే ఎల్లమ్మ తల్లి రావే చేల్ బంగారు గుల్లవనము ఎల్లమ్మ బయలెల్లి రావమ్మో ఎల్లమ్మ గుల్లవనము ఎల్లమ్మ బయలెల్లి రావమ్మ చేల్ బంగారు గుల్లవనము ఎల్లమ్మ బయలెల్లి రావమ్మో ఎల్లమ్మ గుల్లవనము ఎల్లమ్మ బయలెల్లి రావమ్మ ఎల్లమ్మ ఎల్లో రేణుకాయ ఎల్లమ్మ రావే ఎల్లమ్మ మగన్న తల్లి రావే ఎల్లమ్మ తిగవారు తిగవారు అమ్మరేనుకో మైరేనుక ఏమేమి తిగవారు అమ్మరేనుకో మైరేనుక తిగవారు తిగవారు అమ్మరేనుకో మైరేనుక ఏమేమి తిగవారు అమ్మరేనుకో మైరేనుక బోనాల పండుగ చెమ్మరేనుకో మైరేనుక ఊరన్ని బోనాలు అమ్మరేనుకో మైరేనుక ఎల్లో రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ మగన్న తల్లి రావే ఎల్లమ్మ ఎల్లి ఎల్ల హైరాయే ఎల్లమ్మ మా కన్న తల్లి రావే ఎల్లమ్మ రావే ఎల్లమ్మ మగన్న తల్లి రావే ఎల్లమ్మ హరి 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 ఓ అందాల గోపాల నీ చరితము భలే మందార మకరంద రసభరితము అందాల గోపాల నీ చరితము భలే మందార మకరంద రసభరితము ఓ అందాల గోపాల నీ చరితము భలే మందార మకరంద రసభరితము అందాల గోపాల నీ చరితము భలే మందార మకరంద రసభరితము అరే వెన్నెయు పాలు పెరుగు లాలించియో పాల్ పెరుగులాలించియో ఆహా కన్నె వన్నెల మనసును దోయగా అందాల గోపాల నీ చరితము భలే మందార మకరంద రసభరితము అరే ఇంద్రుడు శిలవాన కురిపించగా శిలవాన కురిపించగా గోవిందుడు గజమెత్తి కాపాడగా అందాల గోపాల నీ చరితము భలే మందార మకరంద రసభరితము మన్ను తిన్నావని అమ్మ అడుగాగానే నావని అమ్మ అడుగాగానే అరే చిన్న నోటను చూపే బ్రహ్మాండము అందాల గోపాల నీ చరితము భలే మందార మకరంద రసభరితము అరే కంసుని అతమార్చిన శ్రీకృష్ణుడే అతమాత్ర శ్రీకృష్ణుడే భగవంత నీ పూజ మరువామయ్యా అందాల గోపాల నీ చరితము భలే మందార మకరంద రసభరితము ఓ అందాల గోపాల నీ చరితము భలే మందార మకరంద రసభరితము అందాల గోపాల నీ చరితము భలే మందార మకరంద రసభరితము ఏ పిల్ల పొద్దు తిరుగుడు పువ్వు ఓలే ముద్దుగున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుగున్నావే ఆ నిండు పున్నమి చంద్రులోలే సక్కంగున్నావే పిల్లో మంజులా చూడ సక్కంగున్నావే తిరుగుడు పువ్వు ఓలే ముద్దుగున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుగున్నావే ఆ నిండు పున్నమి చంద్రులోలే సక్కంగున్నావే పిల్లో మంజులా చూడ సక్కంగున్నావే
ఎర్ర ఎర్రని బుగ్గల చూసి ఎత్తు చెప్పుల నడకను చూసి కింద సీర గట్టుడు చూసి బొడ్డు మల్లెల వాసన చూసి ఎర్ర ఎర్రని బుగ్గల చూసి ఎత్తు చెప్పుల నడకను చూసి బొడ్డు కింద సీర గట్టుడు చూసి బొడ్డు మల్లెల వాసన చూసి కంటి మీద కొనుకోలేక ఎంత పడితేనే పిల్లో మంజులా మరదాల మంజులా సూదిరుగుడు పువ్వు ఓలే ముద్దుగున్నావే పిల్లో మంజులా ముద్దుగున్నావే ఆ నిండు పున్నమి చంద్రునోలే సక్కంగున్నావే పిల్లో మంజులా చూడ సక్కంగున్నావే దొర దొర నీ వయసు చూసి దొండ పండు లాంటి పెదవుల చూసి వాళ్ళు జడ వయ్యారము చూసి వంక నడుము తింపుడు చూసి దొర దొర నీ వయసును చూసి దొండ పండు లాంటి పెదవుల చూసి వాళ్ళు జడ వయ్యారము చూసి వంక నడుము తింపుడు చూసి ఓ పిల్లో నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా పువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా పువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నాన్న ఉన్నడమ్మా నాకు జోల పాడగలడా కన్న తండ్రి అయినా ఎదలో పాలు ఇవ్వగలడా నీ తోడు లేని జన్మ నాకు ఇక నరకమే ఓ తల్లి ఈ రాత రాసిన బ్రహ్మదేవుడు పాపపు వాడమ్మా ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా పువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా పువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా పువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా పొద్దు వాలుతుంది నా కమ్మలాలదేవి వెన్నెల రాత్రిలో నా గోరు ముద్దలేవి ఓ తల్లి నీ చోర పాటలేక కంటికి కునుకే రాదమ్మా ఓ తల్లి నీ చోల పాటలేక కంటికి కునుకే రాదమ్మా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా పువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా పువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా పువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా బడర్లో సైనికుడా భారత్ కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా బడర్లో సైనికుడా భారత్ కు రక్షకుడా బడర్లో సైనికుడా భారత్ కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా బడర్లో సైనికుడా భారత్కు రక్షకుడా బడర్లో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో ఈ దేశం కోసం నిన్ను జవానును చేసిందో ఏ
జన్మనిచ్చి నిన్ను గన్నదో ఈ దేశం కోసం నిన్ను చేసిందో కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వందనాలులే జై జవాను జై కిసాను నీకు సలాములే బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూర్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూర్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా భారత్ కోసం నీవు బాంబువైనవా మన దేశం కోసం మరాఠీ రంగువైనవా భారత్ కోసం నీవు బాంబువైనవా మన దేశం కోసం మరాఠీ రంగువైనవా ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే 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 ఇకపైన భారత్కు భయము లేదులే బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూర్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా వందే మాతరము అన్న మన నినాదమే టైగర్ హిల్ కొండలలో సింహనాదమే వందే మాతరం అన్న మన నినాదమే టైగర్ హిల్ కొండలలో సింహనాదమే ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం ఎగసింది ఎగసింది భారతదేశం పడలో సైనికుడా భారత్కు రక్షకుడా పడలో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూర్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా వారాని ఆరలేదు చెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా వారాని ఆరలేదు చెల్లెలా వారాని ఆరలేదు చెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా వారాని ఆరలేదు చెల్లెలా పచ్చతోరణాలు కట్టిన బందిలు కన్నీళ్లు కారంగా గొల్లుమన్నాయమ్మ వారాని ఆరలేదు చెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా వారాని ఆరలేదు చెల్లెలా విందులు విడుపులతో కడుపు నిండదు వీళ్ళనంటుకున్న ధనదాహం తీరి చావదు విందులు విడుపులతో కడుపు నిండదు వీళ్ళనంటుకున్న ధనదాహం తీరి చావదు వరకట్నపు కోరలతో బుసకొట్టే నాగులివి ఆడబతుకునంటుకున్న సీతనాటి జ్వాలలివి కసిగట్టి కాటేసి పెనుమంటల దోచేసి కసిగట్టి కాటేసి పెనుమంటల దోచేసి ఇల్లు వల్ల కాడు చేసి ఒళ్ళు తగలబెట్టారా రాని ఆరలేదు చెల్లెలా చెలో నూరేళ్ళు నిండాయా చెల్లెలా రాని ఆరలేదు చెల్లెలా చదువున్న మనసు లేని యువకులు నేడు సంతలోన హమ్మబడే పశువులు
లేని యువకులు నేడు సంతలోన అమ్మబడే పశువులు సర్వస్వము దారపోసి వధువు కొరకు బేరాలు కోరినంత కాదంటే వీళ్ళే మానవ మృగాలు రాకాసుల తన చాటున దాగి ఉన్న ఈ సంఘం రాకాసుల తన చాటున దాగి ఉన్న ఈ సంఘం మృత్యువుగా మారిందా నీ ఆయువు తీరిందా ఆరలేదు చెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా పారాని ఆరలేదు చెల్లెలా కండ్లున్నా చూడలేదు న్యాయము కాళ్ళున్నా నడచిరాదు చట్టము కళ్ళున్నా చూడలేదు న్యాయము కాళ్ళున్నా నడచిరాలు చట్టము రోజుకొక్క ఆడపడుచు కాలుతున్న దేశమిది రంగుల వలలో చిక్కిన నవ యువకుల పాపమిది అందుకనే ప్రతి ఆడది రుద్రశక్తి కావాలి అందుకనే ప్రతి ఆడది రుద్రశక్తి కావాలి అందాక పొందునా అగ్నిగ్రీతి మ్రోగాలి ఆరలేదు చెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా పారాని ఆరలేదు చెల్లెలా పచ్చ తోరణాలు కట్టిన పందిళ్ళు కన్నీళ్ళు కారంగా గుళ్ళు మన్నాయమ్మ పారాని ఆరలేదు చెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా పారాని ఆరలేదు చెల్లెలా కంటికి కాటుక పెట్టి తల నిండా పూలు పెట్టి కంటికి కాటుక పెట్టి తల నిండా పూలు పెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నాకు ముద్దులిచ్చి పెంచావే అమ్మా మాయమ్మ కంటికి కాటుక పెట్టి తల నిండా పూలు పెట్టి కంటికి కాటుక పెట్టి తల నిండా పూలు పెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నాకు ముద్దులిచ్చి పెంచావే అమ్మా మాయమ్మ ఆలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి ఆలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి లాలించి పెంచావే అమ్మా నన్ను లాలించి పెంచావే అమ్మా మాయమ్మ కంటికి కాటుక పెట్టి తల నిండా పూలు పెట్టి కంటికి కాటుక పెట్టి తల నిండా పూలు పెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నాకు ముద్దులిచ్చి పెంచావే అమ్మా మాయమ్మ పట్టు చీర నాకు కట్టి కాళ్ళకు భారాన్ని పెట్టి పట్టు చీర నాకు కట్టి కాళ్ళకు భారాన్ని పెట్టి పెళ్లి చేసి పంపావే అమ్మా నన్ను ఇల్లాలిని చేశావే అమ్మా మాయమ్మ కంటికి కాటుక పెట్టి తల నిండా పూలు పెట్టి కంటికి కాటుక పెట్టి తల నిండా పూలు పెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నాకు ముద్దులిచ్చి పెంచావే అమ్మా మాయమ్మ కట్నం ఇవ్వలేదంటూ కండ్లు వికేశారమ్మ నగలివ్వలేదంటూ నాలుక కోశారమ్మ ఎందుకని కన్నావే అమ్మా
పెట్టి తల నిండా పూలు పెట్టి కంటికి కాటుక పెట్టి చెల నిండా పూలు పెట్టి ముద్దుగా పెంచాలే అమ్మా నాకు ముద్దులిచ్చి పెంచావే అమ్మా మాయమ్మ అత్త మామగారేమో కిరోసిన్ పోశారు కట్టుకున్న భర్తేమో అగ్గి పుల్ల గీశాడు ఎందుకని కన్నావే అమ్మా నేను జ్వాలలాగా మండుతున్నానమ్మా మాయమ్మ కంటికి కాటుక పెట్టి తల నిండా పూలు పెట్టి కంటికి కాటుక పెట్టి తల నిండా పూలు పెట్టి ముద్దుగా పెంచావే అమ్మా నాకు ముద్దులిచ్చి పెంచావే అమ్మా మాయమ్మ అమ్మా మాయమ్మ ఒక చిన్న చైతన్య గీతం పారాని ఆరలేరు చెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా పారాని ఆరలేరు చెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా పారాని ఆరలేరు చెల్లెలా పచ్చ తోరణాలు కట్టిన పందిళ్ళు కన్నీళ్ళు కారక గొల్లు మన్నాయి పారాని ఆరలేరు చెల్లెలా
అందుకనే ప్రతి హాడది రుద్రశక్తి కావాలి అందాగా పొందునా అగ్నిగ్రీతి మృగాలి అప్పుడే నువ్వే నిండాయా చెల్లెలా మారాని ఆడలేదు చెల్లెలా పచ్చతోరణాలు కట్టిన పందిళ్ళు కన్నీళ్ళు కారంగ గొల్లు మన్నాయమ్మ మారాని ఆడలేదు చెల్లెలా అప్పుడే నువ్వే నిండాయా నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఆగో అమ్మవారు సుభద్రదేవి అద్దోహన పడవి లోపల ఎన్నో పూజలు ఎన్నో సేవలు చేస్తున్నది. మునిగని గుండం లేదు, మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేకబాయే.
చేసినా ఎన్ని సేవలు చేసినా ఎన్ని వ్రతాలు పట్టినా గాని ఏ దేవుడు మెచ్చి సంతాన బలముడి కట్టలేదయ్యా ఓ పెద్దనారా చివరికి పాడుబడ్డ గుడి లోపల పూజలు సేవలు అయ్యంగా కలకల కలకల కన్నీరు పెట్టిన గడియ లోపల కారే కంటి శోకం కైలాసం లోపల కన్నీటి వర్షమై కురువంగా కైలాసపతి లోకాల శంకరుడు చూసిండు భగవంతుడేమో కైలాసమంతా అల్ల కల్లోరం అవుతున్నది ఏమిటి కలిమాయ ఇది అన్నం ఉన్న వారి కన్నీరా అన్నం లేని వారి కన్నీరా పిల్లలున్న వారి కన్నీరా పిల్లలు లేని వారి కన్నీరా గొడ్డు కన్నీరా గోద కన్నీరా ఎవరి కన్నీరు కావచ్చునని కోని లోకాల శంకరుడు హర్షేతు లోపల అంజన వేసుకొని అగో అష్టేడు లోకాలు వార చూస్తున్నాడు భగవంతుడేమో యుగలోకం జగలోకం మాండవలోకం మత్స్యలోకం కృతాయి యంత్రేతాయి ద్వాపార యుగము నడిసేది నల్ల నరలోక యుగాన్ని చూడంగా భూలోక నగరం లోపల బుద్ధిమంతుల పట్టణం అంటే శుభశేల పట్టణము శుభశేల పట్టణం వేలేవాడు రాజ్యానరాజు శుభశేల మహారాజు రారాజు భార్య తల్లి సుభద్రదేవి గుడ్డిదో బిడ్డి ఉండాలంటారు అక్క పిలగన్లు అయిరారు చెల్లె పిలగన్లు చేతికి రారు చుట్టాల పిలగన్లు శుతిగతులు అయ్యవారు నా కడుపు లోపల పుట్టిన బిడ్డ అయితే నాకు బలం అనుకోని అమ్మవారు సుభద్రదేవి పూజలు సేవలు చేస్తుందని తెలుసుకున్నాడు భగవంతుడేమో నా బిడ్డ సుభద్రదేవి గుణవంతురాలువే నీతివంతురాలువే సత్యవంతురాలువే సామాన్య దిరురాలువే భగవంతుని పూజలు చేసి చేసిగా భగవంతుడు రాడాని ఎత్తేడు దోషిల్ల మన్నగిట్ల పోసినట్టు ఏదుంటే కురిసే వర్షాలు గురువై పండే పంటలు వండ 7 ఏళ్ళ ఇద్దరి 12 ఏళ్ళ కరువు వస్తది వస్తున్న బిడ్డ దివి నుంచి భూలోక నగరం దిగి వచ్చి నీ సత్యం చూసి నీకు బత్తెముడి కడతానా అని భగవంతుడు లోకాల శంకరుడు భక్తుల గురించి భగవంతుడు బహురూపుల వేషాలు కడతాడాట ఇప్పుడే మారుగొట్టి మారు వేషం కట్టుకొని భూలోక నగరం పోతానా అని దండివాడు ఆ దేవ సంగమా దండివాడు ఆ దేవ సంగమా దండివాడు సంగమయ్యా మాయలాగల్లవాడు మత్తురాలగల్లవాడు ఎత్తురాలగల్లవాడు గోరుడు బండారి దేవుడు పట్టేనా పిడికడి అపాగరో దేవుడు పట్టేనా దండివాడు సంగమయ్యా గోరుడు బండారు చేతుల బట్టి పుట్టోవారి నంబరికి ఒళ్ళు మీద పుడతనే ఉంటే పుట్టో అంటే 90 ఏళ్ళ పెద్ద మనసి సంగమేశాము దేవుడు కట్టేనా సంగమేశాము దేవుడు కట్టేనా దేవుడా దేవుడా ఓయ్ దేవుడు నాయ్ దేవుడా 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 ఓయ్ దేవుడా నాయ్ దేవుడా మాటల్ల గల్లవాడు ఓయ్ దేవుడు నాయ్ మంత్రాలు గల్లవాడు ఓయ్ దేవుడు నాయ్ దేవుడా అగో దేవుడు లోకాల శంకరుడు 90 ఏళ్ళ పెద్ద మనిషి సంగమ అవతారం కట్టుకొని కాగంత గంట పట్టుకొని గుమ్మంత శంకు పట్టుకొని గనగన గనగన గంట కొట్టుకుంటా దివు నుంచి భూలోక నగరం దిగి వస్తున్నాడే శివ సంగమయ్యో ఎట్లా వస్తున్నాడు ఆడికెళ్ళి దేవుడు దేవుడేడా పోతాడు ఆడికెళ్ళి దేవుడు దేవుడేడా పోతాడు నంద మీద దేవుడు దేవుడు కొలవాడేనా నల్లాని మబ్బుల్లా నడిచిపోతా ఉన్నాడా అరే తెల్లాని మబ్బుల్లా తేలిపోతా ఉన్నాడా తెల్లాని మబ్బుల్లా తేలిపోతా ఉన్నాడా
చంద్రమండలం వెళ్ళేనా చంద్రమండలం వెళ్ళేనా చంద్రమండలం వెళ్ళేనా అంటేరో ఎడబుడతా ఉన్నాడు అంటేరో ఎడబుడతా ఉన్నాడు ఆడబడ్డ గుల్లల్లా పరమశివుడే ఉంటేనా గుల్లల్లా పరమశివుడే పుట్టేనా భార్య భర్తలను కళ్ళతోని చూసేనా భార్య భర్తను కళ్ళతోటి చూసేనా ఏమాని మాటలంటా ఉన్నాడు ఏమాని మాటలంటా ఉన్నారు ఏమాని జ్ఞానంలో జ్ఞానమంటా ఉన్నాడు ఏమాని జ్ఞానమంటా ఉన్నారు దేవదేవ సంగమయ్య దేవుడు లోకాల శంకరుడు పుట్టు వంట పాడుబడ్డ గుడి లోపల భగవంతుడు పుట్టిండు భార్య భర్తలు ఇద్దరు రాముని పూజలు శివుని పూజలు చేయబట్టే పూజ భంగం అయ్యాలి సేవ భంగం అయ్యాలని భగవంతుడు లోకాల శంకరుడు కనకాన గంటాలు గంట కొడతా ఉన్నాడా గంట కొడతా ఉన్నాడా శంకులు శంకులన్నా ఊదేనా శంకులన్నా ఊదేనా కొట్టిండు గంటాలు కోటాలు దల్లడిల్లా గంటలు కోడాలు కొట్టిండు శంకులు పర్వతాలు దల్లడిల్లా శంకులు పర్వతాలు దల్లడిల్లా గనగన గంట కొట్టంగానే గంట శబ్దం శవలోపల పడ్డ భార్య భర్తలిద్దరికి గడియ లోపల పూజ భంగం అయిపోయే పూజ భంగం చేసినోడు శవ భంగం చేసినోడు అయ్యోన బిడ్డారో ఎవరు ఉన్నది రజ్జామున్నది మనగొన్న భూములు మంజనము లేడుండే భూములు పవన వేడుండే ఏ ఊరు ఏ రాజ్యం ఏ దేశం ఎందు గురించి అద్వారపడి లోపల పూజలు సేవలు చేస్తున్నావు నీ పూజ మెచ్చి నీ సేవ నచ్చి దివి నుంచి భూలోక నగరం దిగి వచ్చిన నేను నీకచ్చిన కష్టకాలం ఎందు నాతోడి చెప్పమన్నాడు భగవంతుడేమో అయ్యా సంగమదేవరా నువ్వు సత్తనంటాను బిడ్డో బిడ్డ సత్తనంటన్నవే సావు మనిషికి పరిష్కారము కాదు కట్టం వచ్చిందని కన్నీళ్లు తీయరా సుఖం వచ్చిందని నవ్వరాదు కష్ట సుఖమే కలిమిలేములతో సమానం అంటారు పునరతి జననం పునరతి మరణం పుట్టటోనికి సావు తప్ప సచ్చటోనికి పుట్టుక తప్పది కాడే కన్న తండ్రి కట్టెలే చుట్టాలు అగ్ని ఆత్మ బాంధవులు అంటారు మానవుడు అనేవాడు ఎన్ని రోజులకున్న అక్కడి వాడే గాని ఇక్కడి వాడు కాదు గురిగిలాయిసు పోసుకొని గుంజ కట్టేసుకున్న యముడు యమధర్మరాజు మెడ లోపల కాలపాశ వేసినాడు ప్రాణం పోక తప్పది బిడ్డ ఎక్కడ సత్తన్నవర కొడుకంటే గిక్కడికి వెళ్ళే దేవుడు దొబ్బుకొని పోతనాట ఈ పంతబడే కాడికి పాదాలు జవనాత పడి తోలుకపోతాయి అంటారు సత్తనని బాగా బాధపడుతున్నావు బిడ్డ నీవు ధరణిలో వెయ్యన్లు తనువు నిలవగబోదు ధనమెప్పటికి శాశ్వతంబు కాదు ధరణిలో వెయ్యన్లు తనువు నిలవగబోదు ధనమెప్పటికి శాశ్వతంబు కాదు దరసుతదులు తన వెంట రాలేరు పుత్రులు మృతిని తప్పించలేరు బంధుజాలము నిన్ను బతికించుదురలేరు ఫల పరక్రమమేమి పనికి రాదు ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నను తుదకు గోచి మాత్రం బెవడు కొంచబోడు మనిషి అనేవాడు భూమి మీద బతికున్నంతసేపే బంగులాలున్నాయి భవంతులున్నాయి మేడలు మిద్దెలున్నాయి ఎడ్లు వ్యవసాయం నాది
ఎకురాల కొద్ది జమీను నాదంటాము బొందిలకెళ్ళి జీవి వెళ్ళిందిరంట పట్టుంది అవతలికో అంటారు తను ఎవని సొమ్ము తనదాని పోషించే ద్రవ్యమెవని సొమ్ము దాచుకొనగా ప్రాణమెవని సొమ్ము పారిపోవగా నిల్వ విశ్వదాభిరామ వినరవేమా అన్నారు బిడ్డ సత్తనని బాగా బాధపడుతున్నావు సచ్చినోళ్ళ గురించి ఎడవరాదు బతికినోళ్ళ గురించి బాధపడరాదు పుట్టినోళ్ళ గురించి సంబరపడరాదంటారమ్మా సత్తని అంటున్నావు కాబట్టి నీ కడుపు లోపల ఎంతమంది కొడుకులున్నా ఎంతమంది బిడ్డలున్నా గాని నీ కడుపు లోపల ఒడిగడతానన్నాడు భగవంతుడేమో కన్న తల్లి యోగక్షేమాలు చూడంగానే అమ్మవారి కడుపు లోపల కోరుకున్నట్టు కొడుకుతోడ బిడ్డ సంతాన ఫలము కావాలంటే ఇద్దరు కమల పిలగళ్ళు పుట్టే యోగం ఉన్నది ఒక్క కొడుకు ఒక్క బిడ్డ మల్ల పుట్టే యోగం ఉన్నది కమల పిలగళ్ళ సంతాన బలం ఉన్నది కమల పిలగళ్ళను ఇచ్చినట్టు పిలగళ్ళు పుట్టినాక 21 దినము నాడు పిలగళ్ళ పేరు పెట్టుకున్నాక భార్య భర్తలు ఇద్దరిట్లల్లో ఎవరికన్నా ఒక్కరికి మరణ గండమని తెలుసుకున్నాడు భగవంతుడు మరణ గండమని తెలుసుకొని అయినా అడవిల్ల సంతాన ఫలము లేకపోతే సత్తనని కన్నీరు పెడుతున్నది కమల పిలగల్ల సంతాన ఫలం ఒడిగట్టి అవతల వడ్డొన్ని కావాలనాని బిడ్డ నీ కడుపు లోపల కమల పిలగళ్ళు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఉడతారమ్మా నీకు సంబరమేనా సంతోషమేనా అని అడగంగానే సంబరం కలిగింది తండ్రి కమల పిలగల్లైనా పర్వాలేదు ఫలమోడి కట్టువనంగానే పరమశివుడు లోకాల శంకరుడు సంకజోలు లోపల చేపెట్టి బాలమావుడి పండు చేత బట్టి కమల పిలగల్ల సంతాన ఫలము ఆగో కన్న తల్లి కడుపు లోపల ఒడిగడుతున్నాడు భగవంతుడేమో సప్పట్లు కొట్టే కాలమే సర్వనాశనమైంది చీనన్న నీతి కన్నం లేదు అవినీతి కన్నం ఉన్నది నిలువూత బట్టలు కట్టుకొని ఒళ్ళు కనబడకుండా బట్టలు కట్టుకొని నీతి వాక్యాలు కథలు పురాణాలు చెప్తే ఎవరింటున్నారు ఎవరింటలేరు అదే 25,000 కలర్ టీవీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నవనుకో ఆ టీవీ లోపల బట్టలు లేకుండా గింత షెడ్డీలు వేసుకొని గింత మిడ్డీలు వేసుకొని బ్రేక్ డాన్సులు షేక్ డాన్సులు చేస్తే 60 ఏళ్ల ముసలోడు ఆ టీవీ కాడికి వచ్చి ముంగట కూర్చొని దగ్గర కూర్చోవాలి కనబడద్దా ముసల్దాన్ దవడలు ముసలోడు ఒత్తుకుంటా ముసలోన్ దవడలు ముసలు ఒత్తుకుంటా ఉషా అని తొంగి చూస్తున్నారే లోకముల కొందరు రేపు మాపు సచ్చే ముసల్లాని టీవీ లోపల సీరియల్ మాత్రం పోవద్దు సీరియల్ పాడుగాని కొద్దెత్తన్నయ్యా 7 గంటలకు మొదలయ్యేది చిన్నారి పెళ్లి కూతురు మనసు మమత అసో గుంకుమ కోడలా కొడుకు పెళ్ళం కాకపోతే మంది పెళ్ళం అవుతుందా గసొంటి సీరియల్ కాడ 10 మంది ఉంటారు 10 మంది చూస్తున్నారు ఒకవేళ సీరియల్ చూడంగా కరెంటోళ్ళు కరెంటు గిట్ల తీసేసనా కరెంటోళ్ళకున్న తిట్లు ఊరు తిరిగే కుక్క కూడా ఉంటారేవే ఓ తల్లులారో ఏమాయనో ఎట్లా ఆయన అయ్యగారు కారు కింద బాంబు పెట్టి పేలిందో పేలలేదు రేపు ఆ ఎపిసోడ్ వస్తుందో రాదు అని టెన్షన్ పెట్టుకొని హార్ట్ అటాక్ వచ్చి సచ్చినోళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే సీరియల్ చూడద్దు నేను మళ్ళొక్కసారి సప్పట్లు కొట్టిస్తా ఇప్పుడు ఎవరైతే సప్పట్లు కొడతారో ఎవరైతే సప్పట్లు కొట్టారో వచ్చే పండుగ వరకు ఆడోళ్ళేమో అప్ప బిల్లలు వేసుకోరాకుండా మగోళ్ళు కట్టెలు కొట్టరాకుండా ఎంత పెట్టుకున్న చేతులు గట్లనే అంకన్న పెరుగా ఆడి బిడ్డలు పోయి కంటే కొట్టిన భక్తి కావాలన్న కొట్టిందా
అందుకే నీతి కన్నం లేదు అవినీతి కన్నం ఉన్నది దేవుడు లోకాల శంకరుడు సంతాన బలమడి కట్టినోడు బిడ్డ సుభద్రదేవి కష్టం వచ్చిందని కన్నీళ్ళు దేవోకు సుఖం వచ్చిందని నవ్వోకు కష్ట సుఖమే కలిమిలేములతో సమానం అంటారు అని 4 మంచి మాటలు చెప్పిండు గడజోడు బిడ్డ బంగుల మీద బలగం సీను వస్తుంది గిడుజోడు బిడ్డ ఇల్లు మీద ఈగ సీను వస్తుంది అన్నాడు ఈగ చెప్పగట్టి మాయమై ఎండి కొండల్లో పుట్టిండు భగవంతుడేమో అమ్మవారు సుభద్రదేవి ఇంటికి రాగానే 7 దాసోళ్ళు చూసిండ్రు రమ్మాని కన్న తల్లిని ఇంట్లో తోలుకపోయిండ్రు అమ్మవారు సుభద్రదేవి ఇంట్లోకి రావంగానే తడిబెడి స్నానం చేసింది అందంగా తయారైంది అందంగా తయారైన కన్న తల్లి ఏమనుకున్నది సుభద్రదేవి నా భర్తకు నా చేత అన్నం పెట్టక ఎన్ని రోజులైతున్నదో ఆగో అన్నం తయారు చేసి నా భర్తకు అన్నం పెడతానన్నది సుభద్రదేవి వంటశాలలకు వచ్చిన కన్న తల్లి అన్ని తీర్ల వంటకాలు సిద్ధం చేసి భర్తను కూర్చుండబెట్టి నిండు గుండలు అన్నం పెడుతున్నది వెనకటి కాలమే సత్యకాలం ధర్మకాలం నీతి కాలం వెనకటి కాలం లోపల భర్త అన్నం తినంది భార్యలు అన్నం తినకపోయేది అంత సీలేదు ఇప్పుడు భర్త దున్నవైన కాడికైన దూపగుల్ల ఎత్తుకొని పోయి దున్నటోన్ని పిలిచి రావయ్య నాదా నువ్వు బుక్కడంత తింటావు లెక్కలేని కట్టం ఎత్తావు నేను ఇంత తిన్నా ఇంట్లో పడి సత్తానయ్యా ఆడి చేసింది అడుగు పట్టింది మొగోడు చేసింది మొగలు ముట్టిందో అంటారు ఇంకా బుక్కడి తినవయ్యా ఇంకా బుక్కడి తినవని పశువుల గాని సందం వెనకడి బంగారు తల్లులు భర్తకు బుదరికిచ్చుకుంటూ అన్నం పెట్టేది భర్త అన్నం తింటంటే భార్యలు ఏమనుకునేది నా భర్త అన్నం తింటాండవ్వ బుక్కడి గింతిడిచి పెట్టు కదా నా భర్త ఎంగిలి అన్నం నేను తిందునా అని వెనకటి ఆడోళ్ళు భర్త ఎంగిలి కంచానికి ఆశపడ్డరాట ఈ కాలం లోపలంత సినిమా లేదు చేసుకున్న భర్తకు తినబుద్ధి కాకనో పిల్ల మీద ప్రేమ సొప్పున్నో గింతంత అన్నం విడిచిపెడితే చాలు ఈ కాలపాడోళ్ళు ఏమంటారు శ్రీ కవిత మమత సులోచన గైనంగిల్ నేను తింటా అనే పొద్దుకు 4 అంబార్లు బుక్కుతాడు 4 సిములాలు నవ్వులుతాడు పొద్దుకినాక 90 అంటే కోటర ఎత్తాడు ఆయన పండ్లు చూడబోతే పశువు గమ్ములు పండ్లు కడిగితే 1/2 కిలో మురికెళ్తది గైనంగిల్ నేను తింటానా చీప్ అడుగాను అంటారా కుక్క కన్న వారెత్తాను కుడిదిల్లన్న వారెత్తాను గాని చేసుకున్న మగనంగిలు ఎవరు తింటలేరు ఈ కాలపాడోళ్ళు వెనకటి కాలమే సత్యకాలం ధర్మకాలం నీతి కాలం కాబట్టి భార్య భర్తలు కలిసిమెలిసి ఉన్న గడియ లోపల భగవంతుడు మెచ్చి కమల పిలగన్ల సంతాన బలముడి కట్టిండు కాబట్టి అక్కచ్చినాగది కళ్యాణం వచ్చినాగది కుంచం నిండితే శిఖరమాగది తొడుగ మురిగిత పండాగది పాపం ఎక్కువైతే ప్రపంచం ఆగబోదు ఆ కన్న తల్లి గర్భం లోపల పిండం ఏ తీరు ఉత్పన్నమైతున్నదో చూడుండ్రి ఓ తల్లులారా ఏంద్రా నీ ముఖం పాడుగా ఎవరన్నా కక్కుతే చెవులకెళ్ళి నాదెళ్ళిపోవద్దని చెవులు గట్టిగా మూతారు నువ్వు ఎక్కడ పట్టిన వెరికేనా ఏడబట్టినరా అవ్వది పెద్ద బాంబులో పెట్టవైతే కొడుకోని బాంచన్న ఆయన రాంగా కొడుక రాంగ్ ఆకలి అవుతుందని జమ్మికుంట కాడ బజ్జీల బుజ్జవ దగ్గర 4 ముద్దగారలు తిన్నది 4 సమోసాలు తిన్నది ఇక్కడికి వచ్చిన వారు 6 రోజులు మంచిగా బచ్చాలు పెట్టిరు మంచిగా పప్పుచారు చేసిర్రు అన్ని రకాల తిన్నది అవ్వా గ్యాస్ ట్రబుల్ అయ్యి 8 రోజులు కడుపుబ్బి ఒక్క బాంబే ఎత్తే నేను బతుకుతా అనరా కొడుక నువ్వెక్కడ బతుకుతావు ఓపెన్ కాస్ట్ లో బతి వెళ్ళినట్టు అడవి పందికి తూట పెట్టినట్టు పంట బక్కలు చెక్కలు బిచ్చలు అయిపోతుంది పో అవ్వ ఏంది అలా తేళ్ల పాముల పట్టిస్తానం ఏమనిపిస్తుంది నీకు దాసి ఓసి కాదు రాయల్ స్టాక్ తెప్పించిర్రు రాజన్న తెప్పించిండు ఇట్లా పెట్టిండు ఇంట్లో ఉన్నది దాసి అవునే
ఈ కథలకు ఓసి పోదా ఓసి తాగుతలేము అవ్వ ఏసీలు ఉన్న కాడ నుంచి ఓసి బంద్ చేసినాం అయితే ఏసీలో వండుడెందుకు ఓసి తాగుడెందుకు ఇక సడిది బాగా అవుతుందని ఏసీలో అంటాను అది కాదే ఏంది నేనిప్పుడు నీళ్లు పోసుకున్నాను అంటున్నా అంటే నేను గంత గలీజు దాన్న ఏమో బిడ్డ వేస్తుంటే పిల్లలు ఇక్కడ హుజరాబాద్లకి ఏం తెలుస్తుంది సీని కరిక నా గురించి ఆయన కెరికని గురించి అయితే అది కాదే ఏంది నేనిప్పుడు పొట్టతోటి ఉన్నాను అంటున్నా ఓరి పోడా అవ్వ పొట్టకొచ్చిందాటరా అరే సూత్రమేమే ఇంత పొటాషియం యూరియా కలిపి జిమ్ముతో అవ్వ పెద్ద కొలక పెడతాయి ఇంతది రంపకొడల్లోనా దాసి అది కాదే మరి ఏంటిది నేనిప్పుడు నేను చీర చిరుగుతుంది ఆరోళ్ళు 2000 రూపాయలు ఆపుతారు లేకపోతే గుంజ కట్టేస్తారు నిన్ను ఏంది 2000 ఆపుతారు లేకపోతే గుంజ కట్టేస్తారు నిన్ను ఈ ఓల్డ్ సారికా ఓల్డ్ గోల్డ్ ఓల్డ్ లేటెస్ట్ ఓల్డ్ ఇస్ గోల్డా ఓల్డ్ ఇస్ గోల్డ్ అయితే ఈ చీరకు 2000 ఆపుతారు 2000 కాదు 3000 అని ఆపుతారు అయినా నీ గుణం నాకెరికే అవ్వ నాకు కథకు వేనం గోదావరి కానీ కథకు పోతే వాళ్ళు రెడ్డిస్ బాగున్నోళ్ళు మా ఏషం పిల్లగానికి ఒక చీర ఇవన్న వాళ్ళు 10,000 చీర తీసుకొచ్చి ముంగటేసిర్రవ్వ 10,000 చీరను చూసినాం అబ్బోకి ఇంత పాటు చీరలు మేము కట్టాం ఓ సింపుల్ చీర తీసుకురమ్మని మేము అన్నాం అన్నమూల వాళ్ళు 5,000 చీర తీసుకొచ్చి ముంగటేసి కొడక ఇంతకంటే సింపుల్ చీరలు మా దగ్గర లేవు ఈ చీర కట్టుకోమన్నాడు అన్నమూల 5,000 చీర కట్టుకున్నాడు ఏదో ఆపోవడం అందం డిగడిగా గిలగిల అనుకుని అత్త అయిపోగా ఇట్లనే పాత్ర వచ్చిన వల్ల కొసకొంగు పట్టిండా గిట్లా అన్నాడు గంటే పురుక్కన బుత్తం అంతా జినిగానే చినిగింది చినిగిన వాళ్ళే ఆ రెడ్డిస్ అన్నారు కొడుక ఈ చీర బుత్తం అంతా జినిగింది మాకు అద్దు కొంటవమ్మ అన్న వాళ్ళే 5,000 చీరను మంచిగా మడత పెట్టుకొని బ్యాగులో పెట్టుకొని ఇంటికి పట్టుకొని పోయిండు ఇక్కడ కూడా ఈ చీరను బుత్తం అంతా జింపితే ఈ ఆరోళ్ళు ఈ చీరని ఇస్తారని చూస్తున్నా కానీ అక్కడ రెడ్డిస్ ఇచ్చారు కానీ ఇక్కడ ఆరోళ్ళు ఇయర్ బిల్లు అంతేనా అది కాదే ఏంది నాకు నేను షీఈస్ ప్రెగ్నెన్సీ ఏందవ్వా షీఈస్ ప్రెగ్నెన్సీ పెగ్గెత్తావా కథ అయిపోయాక పెగ్గనిక పెగ్గు 10 పెగ్గులు ఎత్తుతాయి అవునే దాసి మన లేడీస్ ఎవరన్నా కళ్ళు తాగుతారే మన లేడీస్ ఎవరన్నా కళ్ళు తాగుతారే సోకు సోరాకు మొక్కం బీరాకు ఆయన పిత్తులన్నీ అంగడి పోతే ఊరి మీద పిత్తులన్నీ పసం రేషంగల్ల పిత్తులని రేగువన్లు 20 ఆట మానంగల్ల పిత్తులని మాడి పనులు జీకవేనే ఆట ఆడోళ్ళు కళ్ళు తాగుతలేరు అంబారు బుక్కుతలేరు ఆడోళ్ళు కళ్ళు అయిన కాడ నుంచి 60 రూపాయలు ఉన్న కోటరు ఇలా 200 అయింది అంబారు పొట్లాలంటావా రూపాయి పావుల కెనకటి ఇవ్వడు దేకలే ఇప్పుడు 20 రూపాయలు పెడదామన్న అంబారు పొట్లం దొరుకుతలేదు చెప్పుకుంటే చిన్నతనం సిగ్గుషేటు గాని మా పెగడ పెళ్లి కాడ పత్తి చేనులో పోయి చూస్తే చెట్టుకొక్క పొట్లం కనబడుతుంది అవ్వ చెట్లు తక్కువ పొట్లాలు ఎక్కువ నడుతుంది రోజు వ్యవహారం అవ్వ ఏమనిపిస్తాను చెప్పు అది కాదే ఏంటిది నాకు పుల్లటి కూల మీద బుద్ధి పుడుతుంది ఇక మా బంగారు తల అక్కల చిడ కూర్చున్నారు బావలు ఇంటికి ఆడుంటారు నువ్వు పోతారే ఇంత తొక్కో కూరో పచ్చడో వేసి పంపుతారు పోయిరా పిల్ల ఏందిరా ఇంత కూరో తొక్కో పచ్చడి వేసి పంపుతారు బావరు ఈ రాత్రి దొంగ దొర భయం అచ్చుడే కొత్తగా ఈ ఊరికి వచ్చినాము నేను ఎవరింటి పోవటానికి లేను గాని నా దగ్గరనే మంచి మంచి పుల్లటి ఉన్నాయి నీకు కావాలంటే పెడతాను ఏం కూరలు ఏం పచ్చళ్ళు ఉన్నాయమ్మా నిమ్మకాయ కంటే పుల్లటి చింతకాయ కంటే పుల్లటి రేగ్గాయ కంటే పుల్లటి నోట్లు ఎత్తేనే ఊరి లూరాలు లొట్టలు కొట్టుకుంటూ తినాలి నువ్వు ఏం సపర్యా పడుతుంది చెప్పరాదే పుల్లటి కావాలంటే దొరసాని మొక్కుల్లో పక్కులు తిను నల్ల బబ్బులు సాగినట్టు తాగుతాయి పుల్లగా మస్తు టేస్ట్ ఉంటాయి మస్తు గవి తింటారే పిచ్చి దొరసానవ నీకేమెరక నేను ముక్కుల పక్కులు తిని 10 మంది పోరగాళ్ళ కన్నా పక్కుల భూపతి గాళ్ళను 10 మంది పోరగాళ్ళ కంటే వాళ్ళకు నంజు రోగం ఉన్నదా ఓ దగ్గు రోగం ఉన్నదా ఓ పిడిస రోగం ఉన్నదా నా పోరగాళ్ళకు ఓమ పలుకు పోయేలా గట్టిగా చింత గింజలో గట్టిగా ఉండేది కానీ ఏం చేయాలి నా శివ తక్కువ అయింది పుట్టా పెట్ట గడ్డ పెట్ట గుడ్డలు కప్ప పుట్టా పెట్ట గడ్డ పెట్ట గుడ్డలు కప్ప పోంగ 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 8 చచ్చిర్రు 2 మిగిలిరవ్వ ఆ 2 కొడుకులు ఏరున్నారు బిడ్డ
సూరత్కాలం అంటే బాగా తెలివి కాలంలో ఉన్నాడు. అయితే అవ్వ తెలివి కాలంలో ఆఖరికి ఉంచింది. బిడ్డు వీళ్ళకేం పేరు పెట్టావే? ఈడు తాగుపోతూ ఈడు తిండిపోతూ మమ్మక్క బాయి ఈ మందిలో శీకుతా అవరా గాడిది. వాడు ఆకలైనప్పుడు ఏంటని చెప్తారు మంది ఉంటారు, నిలబడి మంది ఉంటారు. శీకుతానంటాడు గాడిదీడు. అయితే వాడు తాగుపోతు వీడేమో తిండిపోతు. నీ పేరు మోరదోపు మరి నీ మొగని పేరు దున్నపోతు మరి మీ ఇంటి పేరు జేరిపోతు. దాసియే మీ ఇంట్లో అన్ని పోతులే ఉన్నాయే. ఓ నా ఇంట్లో మొత్తం పోతులే ఉన్నాయి. నీకు పోతు కావాలంటే ఈ సీన్ పోతు నాదే. జై హుజరాబాద్ కాడా. హైదరాబాద్ పోతు ఈ సీన్ పోతోటి నాకు ఎంతో టైం పాస్ అవుతుంది. చూడు అప్పటి నుంచి ఏరుతాను నీకోసమే. అది పోతు మనదే. ఈ పోతు మనదే. అప్పంచలి కాదు నిన్న పొద్దుగాడు కాంచెలు చూస్తాడట ఆయన. అమ్మవారు సుభద్రదేవి కడప లోపల కమల పిల్లగల్లో జన్మనిచ్చి 3 గడియలు ముడిచపోవంగానే ఆగో 7 దాసోళ్ళు చూసిండ్రయ్యా ఓ పెద్దలారా. పుట్టిన పిల్లగళ్ళను చూడబోతే ఎంతో ముద్దుగున్నారు, ఎంతో లాయిరున్నారు. పిల్లగళ్ళ చూస్తే సంబరం కలుగుతున్నది, సంతోషం కలుగుతున్నది. 2 పిల్లగళ్ళకు బొడ్డు కోసి కరణిల్లు తల్లి రక్తం గుడ్డు పిల్లగళ్ళకు జాలారి బండల్ల కొల్లు గుంటలు అవి. పుట్టిన పిల్లగళ్ళకు తానం పోసి కన్న తల్లికి స్నానం పోసిండ్రు ఆదాసి కాంతలు. తల్లికి తానం పోసిండ్రు, తలకట్లు కట్టిండ్రు, చెవుల్ల దూది పెట్టిండ్రు, నడుము కట్టు గట్టి గట్టిండ్రు. కన్న తల్లి చేతుల్లో 2 పిలగళ్ళని పెట్టంగానే అమ్మవారు చూసినవా సుభద్రదేవి 2 పిలగళ్ళని ఎత్తుకొని బిడ్డ మొక్కం మిలమిల మిలమిల చూస్తున్నది. బిడ్డ నువ్వు తల్లని ఎన్నో పూజలు చేసిన, ఎన్నో సేవలు చేసిన, ఎన్నో వ్రతాలు పెట్టిన మురుగని గుండవు లేదు, మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేకపాయ భగవంతుని వరాన మిమ్మల్ని నేను కన్ననా అని అమ్మవారు సుభద్రదేవి 2 పిలగళ్ళని ఎత్తుకొని ఎడవ సంఖకెత్తుకొని ఎడవ సనపాయం ఇస్తున్నది, కుడి సంఖనెత్తుకొని కుడి సనపాయం ఇస్తున్నది. భార్య భర్తలిద్దరూ సంబరపడుతున్నారు, సంతోషపడుతున్నారు. వాళ్ళ సంతోషానికి అనంతమే లేకపాయే. నాకు 2 కొడుకులు, నాకొక్క బిడ్డ, నాకేంది నేనే మహారాణి నాని సంబరంగా సంతోషంగా కేలి విలాసంగా ఇంటి లోపల పిలగళ్ళను వెంచబట్ట రామారామో. అరే పిలగళ్ళ వెంచబట్ట రామారామ. అరే ఎండు గిన్నె రోమావట్ట రామారామో. అయ్యో వెన్నలారా వయ్యావట్ట రామారామ. ఎండు గిన్నెలో ఎన్నలార పోసి పౌడి గిన్నెలో పాలార పోసి ఆ పిలగళ్ళను పెంచుతుంటే ఇంత ఇంత పిల్లలు పిల్లలు పెరగావట్టనా. ఇంత ఇంత పిల్లలు పిల్లలు పెరగావట్టనా. వంతు నాడు స్నానాలు పోస్తుంటే ఒక్కొక్క రోజు 21 దినము దగ్గరికి వచ్చిందయ్యా పుట్టిన పిల్లలకు. దినము నాడు భార్య భర్తలు ఏమనుకున్నారు? పుట్టినోళ్ళకు పురుడు అయ్యాలి, పెరిగినోళ్ళకు పెళ్లి అయ్యాలి, సచ్చినోళ్ళకు దినకర్మ అయ్యాలంటారు. మానవుడు పుట్టిండంటే 3 వంగళ్ళు 3 గొంగళ్ళు 3 సావళ్ళు 3 పండుగలతో ముతమైపోతారాట. పుట్టి పురుడు చేసుకున్న నాడు మొదటి పండగ, పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకున్న నాడు 2వ పండగ, చనిపోయి దినవారం నాడు చాలా పెద్ద పండుగ. 3 పండుగలతో ముతమైపోతారాట. నా కొడుకు నా బిడ్డకు పురుడు పుణ్యం చేస్తామా అని ఇంటి లోపల విందులు వినోదాలు తయారు చేసి చుట్టాలకు బంధువులకు మతరావు చేసిండ్రయ్యా భార్య భర్తలేమో. చుట్టాల బంధువులు ముంజేతి కడియాలు ముద్దుడుంగురాలు సవగట్ల బోగులు సన్న భంగీలు పట్టుకొని రారాజు మేడల్లోకి వస్తున్నారు. రాజు శుభసేన మహారాజు ఆ తల్లి సుభద్రదేవి ఇంటి లోపల సంబరంగా సంతోషంగా ఉంటున్నారు. కానీ కొడుకు వస్తలేకపాయే, కోడలు వస్తలేకపాయే. తల్లిదండ్రి బాధపడుతున్నారు. కొండంత పండుగ జరుగుతున్నది. నా కడుపు లోపల 2 పిలగళ్ళు, ఒక్క కొడుకు ఒక్క బిడ్డ పుట్టిరు గాని ఇంటికి పెద్ద కొడుకు నా కొడుకు రాపాయ, నా కోడలు రాకపాయే.
అని తల్లిదండ్రి బాధపడంగా ఇంటి లోపల 7 బ్రాహ్మణులు పిలిపించి బ్రాహ్మణులకు దండం పెట్టి భార్య భర్తలు ఏమన్నారు? అయ్యవో బ్రాహ్మణులు, కొంతమంది పిల్లగాళ్ళు పుడితే తల్లి గండాన, తండ్రి గండాన, మేనమామల గండాన, తాతమ్మల గండాన పిల్లగాళ్ళు పుడతారట. నా కొడుకు నా బిడ్డ సుమూర్తమైన గడియల్ల పుట్టిండ్రా, చెడ్డ దినము లోపల పుట్టిండ్రా, మీరు పంచంగాలు వార చూసి నా 2 పిల్లగాళ్ళ పేరు పెట్టువని దండం పెట్టిండ్రు భార్య భర్తలేమో. 7 బ్రాహ్మణులు పాలనేతుల్లో పంచంగాలు గడిగి ఆ పంచంగం లోపల చూసేటల్లకు చూసినట్టున్నది సూర్యలాభం ఉన్నది, చెప్పినట్టున్నది చంద్రలాభం ఉన్నది, అడిగినట్టున్నది అర్ధలాభం ఉన్నది. చక్కని గడియల్ల నీ కొడుకు నీ బిడ్డ పుట్టిందా అని. కొడుకు పేరు శ్రీమంతుడు, బిడ్డ పేరు శ్రీవల్లి దేవాని. కొడుకు పేరు శ్రీమంతుడు, బిడ్డ పేరు శ్రీవల్లి అని పేరు పెట్టిండు ఆ బ్రాహ్మణేమో. పండుకున్న పిల్లగాళ్ళు పక్కుమారిన నవ్విండు, సరసర అన్నారు. సభిగులంతా మెచ్చి సప్పట్లు కొడుతున్నారు. అప్పుడు ముంజేతి కడియాల ముద్దుడుంగురాలు సవకట్ల పోగులు సన్న పంగిలు సమర్పించగా కన్న తల్లి సుభద్రదేవి సంబరపడుతున్నది, సంతోషపడుతున్న తన సంతోషానికి అనంతం లేకబాయే. ఏ తల్లైన గాని కొడుకుల గనాల కోరిక తీరాల, బిడ్డల గనాల భ్రమ తీరాల, తొట్టగట్టాల జోగిల వాడలని కోరుకుంటారు. ఆడవాళ్ళు కోరుకునే కోరికలు 3 కోరికలాట. మొదటి కోరిక లోపల నాకు శ్రీరామచంద్రుని గుణమగల్ల భర్త కావాలని కోరుకుంటారు ఆడవాళ్ళు. రెండవ కోరిక లోపల గర్భ శ్రీమంతము కోరుకుంటారు. నా కడుపు లోపల కొడుకులు పుట్టాలి, బిడ్డలు పుట్టాలని కోరుకుంటారు. మూడవ కోరిక లోపల ఆగో నిండు ముత్తైద సాగు కోరుకుంటారు తెలిసిన ఆడవాళ్ళు. భర్త ముంగడి సావు బంగారు సావు అంటారు. భర్త ముంగడ భార్య చనిపోయినట్టు ఏదుంటే తడిబెడి స్నానం పోసి కొత్త సీర కట్టించి కొత్త రవిగా తొడిగిచ్చి నొట్టికి బొట్టు పెట్టి చెంపల గంధం పెట్టి ఒలకంగా ఉడవాల బియ్యం పోసి పేడ మీద వండ పెడితే మరో పార్వతమ్మ లెక్క గండ్ల పెడతారాట. కోరుకున్నట్టు నా కడుపు లోపల 2 కొడుకులు, నాకొక్క బిడ్డ, నాకేంది నేనే మహారాణి నాని సంబురంగా సంతోషంగా కాంతి మాణిక్యాల గన తొట్టగట్టి పట్టు బట్టలు చింపి పొత్తుల్లో వర్షి పొత్తుల్లో పడి రత్నాలు పోసి ఎట్లల్లా 2 విలగల్ల వండేసి కన్న తల్లి నోరాలు లాలించి లాలిబాడలు వాడుతున్నది సుభద్రదేవి. బాబు నీ తల్లి ప్రాణం పోయిందిరా, అందుకొరకే 1,000,000 ప్రజలందరూ వచ్చి మన ఇంటి లోపల ఉన్నారు. మరి నీ భార్య శశిరేఖను తోలుకొని నువ్వు వచ్చి మరి నీ తమ్ముడు నీ చెల్లె అందరాకం కలిసి మరి ఆ చిన్న తమ్ముని చేత అగ్గి పట్టించుకొని ధర్మంగా దానం చేసుకున్నాము. ఈ తల్లి దగ్గరికి రారా నా కన్న కొడుకా. కన్న తండ్రి బాధపడకుండా ఈ మాట చెప్పంగానే కన్న కొడుకు మంతమారాజు ఏమనుకున్నాడు, నన్ను నా తల్లి ప్రాణం పోయిందాట, 9 మాసాలు మోసింది, నానా బాధలు పడ్డది, నన్ను కన్నది, సాధింది, సవరించి పెంచి పెద్ద చేసి నాకు పెళ్లి చేసింది మా తల్లి. నా తోడ తమ్ముడు పుట్టినాక చెల్లె పుట్టినాక మా తల్లి ప్రాణం పోయిందాట, ధర్మంగా దానం చేసుకుందో రమ్మని మా తండ్రి రాబట్టి నా తల్లిని ఘనంగా దానం చేసుకున్నోన్ని కావాలనని కన్న కొడుకు మంత మహారాజు, నానా నువ్వు ఈ చోట ఉండవే, ఇప్పుడే నీ కోడలు శశిరేఖ దగ్గర పోయి కోడళ్ళు తోలుకొని వస్తానా, అందరం కలిసి ఇంటికి పోయినాక కన్న తల్లిని దానం చేసుకుందామని కన్న కొడుకు మంత మహారాజు తండ్రిని ఆ చోట కూర్చుండబెట్టి ధనాధను చేసుకున్న భార్య శశిరేఖ దగ్గరికి వచ్చిండే మంతరాజు. బామా శశిరేఖ రావే బామావో బామ సిన్నదానా, అరే బామ రావే బామావో బామ సిన్నదానా, 7 మేడల్లా ఎవరెత్తా ఉన్నవో, 7 మేడల్లా
శశి బెండ నడువు ఇలా శశి రేఖ శశిరేఖ అడియే ఆ? అడియే ఆ? కుక్కలు అనుకుంటాందా ఏంది నా పిల్ల అయ్యో పోయిందా శశి అడియే అయ్యో కిర్రా అడియే ఇగదా ఇగదా ఎవరి బాడకావులరా బుచ్చగల బాడకావులకి ఎక్కడేం పని లేదు ఆయన కూడా వస్తాడు నేను కూడా వస్తాడు ఇంటి కూడా ఇట్లా పచ్చగా టెంటే భయవురా బుచ్చగల బౌదాపురం అయ్యరా నన్ను బుచ్చగాడు అనుకుంటాందా ఏంది నా పెళ్ళ ఇల్లు కాలిపోయిందని ఓ బాడక వస్తాడు ట్రాన్స్ఫారం కాలిపోయిందని ఓ బాడక వస్తాడు ఓదిక్కు మా సునామీ వచ్చింది ఊళ్ళో కూలు మునిగిపోయిన ఓ బాడక వస్తాడు నా పిల్లం చచ్చిపోయిందని ఓ బాడక వస్తాడు పిల్లలు చచ్చిపోయినా నువ్వు ఓపెన్ బిడ్డ అవురా పిల్లం చచ్చిపోయినా నేను ఓ అన్న సంసారం తాగిపోతావు వాడు ఎంత తిరిగిపోతావు అంటే మంచోడైతే పోతావు అన్నట్టే తెలుస్తలేదా ఇక లెక్క సినాకు శశి ఎవరయ్యా నేనేనే నాడు బయటికి రా ఎవరు మీరెవరో మీరా మీరు మీరు మీ మాట నాకు అర్థమైతలేదు కాదురా రాములో దేవుడా నన్ను రియకురా నా మాట అర్థమైతే లేదు కావచ్చు నా పెళ్ళానికి నీ భర్త నచ్చిందే నాకు బడితే ఎక్కడ బడితే పాడబడ్డది బడితే బడితే నా బడితే నాకు బడితే లేకపోతేనే పరాయిటెంట్కు కిరాయి తెచ్చుకొని గుంజకు బుగ్గ కట్టుకున్న కాదుల్లో రాములో దేవుడో బడితే బడితే భర్తనంటే బడిత అంటాను బడిత పూజలు లేకనే సీనన్న దెబ్బలు లేక సాన్ రోజులు అవుతుంది మీ వదినకు నీ మొగడు నచ్చిందే నాకు మొగురం ఎక్కడ మొగురం పాడబడ్డది మొగురమో మొగురమో నా ఇగురము మాది శత్రుకొల్ల భవంత ఇంట్లో 3 మొగురాలు ఉన్నాయి అట్లా నేను ఏ మొగురం అనుకుందును రో రాములో దేవుడో దేవుడా భర్తనంటేనే బడిత అంటుంది మొగడిని అంటేనే మొగరం అంటుంది నీ పతి నచ్చిందే నాకు పత్తి ఎక్కడ పత్తి పాడబడ్డది బచ్చో బచ్చో నా పత్తి ఇక్కడ కాలగనక సీరైందా అని హుజరాబాద్ నడిచర్లా 10 ఎకరాల పత్తి పెట్టుకున్నా ఎరక సీర కాలం కొట్టింది ఉన్న శరం అంతా మునిగిందయ్యా ఆ పత్తి ఏ పడి పెట్టినట్టవా ఏ పాడు పెట్టినావు ఓ పత్తి అంటవా 39 గుంటలు తక్కువ 1 ఎకరం పెట్టినుల్లా ఏ పాటి 39 గుంటలు తక్కువ 1 ఎకరం పెట్టినుల్లా అవో నీ ముఖం మీద కుక్కలు ఎరుగు 1 గుంట భూమి అంటే అయిపోయేది 39 గంటలు తక్కువ ఎకరం అంట అవ్వా కన్న తల్లి ప్రాణం పోవంగానే కన్న తండ్రి చూసిన నా కొడుకు రాబాయ్ నా కోడలు రాబాయ్ కొడుకును కోడలు తోలుకత్తనా అని కొడుకు దగ్గరికి వచ్చిండు కొడుక మీ తల్లి ప్రాణం పోయింది రా రాని రా కొడుక గరంగా దానం చేసుకోవాలని కన్న కొడుకు తోడు చెప్పంగానే కన్న కొడుకు మంతమా రాదు ఏమి చేసిండి ఇప్పుడే నా భార్య దగ్గరికి పోయి నా భార్యను తోలుకొని నా తల్లిని దానం చేసుకున్నోని కావాలని పిలవాడు మంతమా రాజు ధనాదను చేసుకున్న భార్య దగ్గరికి వచ్చిండే ఉమంతరాజు బామా శశిరేఖ ఇంట్లో ఏం చేస్తానవే నడు ఏమయ్యో ఏందే నడు బయటికెళ్ళు చిటాపట చినుకులకు ఎడదిన్నవురా రాత్రి నువ్వు ఎడవన్నవురా రాత్రి 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 ఎడదిన్నవురా రాత్రి నువ్వు ఎడవన్నవురా రాత్రి ఎడదిన్నవురా రాత్రి నువ్వు ఎడవన్నవురా రాత్రి కొమటల్లో ఇంటికాడ కోలాటం ఆడంగా హాడ
నేను చూడవైందే రాత్రి అడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి అడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి అడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి నా కళ్ళని కాయలు గాయంగా చూతిరా ఏడదిన్నవురా రాత్రి నువ్వు ఏడవన్నవురా రాత్రి ఎడదిన్నవురా రాత్రి నువ్వు ఎడవన్నవురా రాత్రి నా కళ్ళను కాయలు గాయంగా చూతిరా ఏడదిన్నవురా రాత్రి నువ్వు ఏడవన్నవురా రాత్రి ఎడదిన్నవురా రాత్రి నువ్వు ఎడవన్నవురా రాత్రి ఇక్కడ కాబట్టి ఆడంగా ఆడవైందే రాత్రి నువ్వు చూడవైందే రాత్రి అడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి ఏడవైందే రాత్రి నువ్వు చూడవైందే రాత్రి అడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి నమ్మి వచ్చిన దానిరా నన్ను అగజయ్యకో బావయ్య నన్ను ఒంటరి ఎక్కుపోవయ్యా బాలయ్యకో బావయ్య నన్ను ఒంటరి అయ్యకో బావయ్య నమ్మి వచ్చిన దానిరా నన్ను అగజయ్యకో బావయ్య నన్ను ఒంటరి ఎక్కు బావయ్యా అయ్యకో బావయ్య నన్ను ఒంటరి అయ్యకో బావయ్య నీకున్న ప్రేమను బంధము నేను ఎరగకపోతే చీపు దిరక్కువ నైతినే నా మీద నీకున్న ప్రేమను బంధము నేను ఎరగకపోతేనే చీపు దిడక్కువ నైతినే బుజ్జి ఇంకా నేను బుజ్జినేనా శశి ఏమండి ఏంది ఎలా ఎలాగాని ఎలా వచ్చినావు ఏమో మొత్తుకుంటున్నావు ఏమైంది ఏమో ఉరువులు ఉన్నట్టు మెరుపులు మెరిసినట్టు అలాగానల్లా గోపాలం పడుతున్నావు ఏందయ్యా ఎందుకంత దుఃఖం పాడుగాను మావ చచ్చిపోయి మొగోడు ఏడవద్దు మొగోడు కోపంగా ఉండాలి ఆడది ఏడిసినా అందం ఉంటది ఆ ముఖం మీద ఏడు పెట్ల పాడైంది అవ్వ చచ్చిందని నేను ఎడుతా అంటే మొగోడు ఏడవద్దని పట్టింది ఏందయ్యా మావ చచ్చిపోయింది అయితే మీ తల్లి చచ్చిపోయిందా దావని పట్ల మీ తల్లి ఏం కనకార్యం చేసింది కొడుకు కోడలు ఇంతెత్తు కొడుకును ఇంతెత్తు కోడలు ఉండంగా 60 ఏళ్ల వయసుకు 20 ఏళ్ళ కొడుకు కోడలు ఉండంగా ముసల్తానానికి దసరాకి అన్నట్టు మళ్ళా సగవేడి వెనక సంవృత కట్నం అన్నట్టు మనం కొడుకు కోడలు ఉండంగా మీ తల్లి మళ్ళీ కొడుకును బిడ్డని కనొచ్చునా కంటే మనం కనాలి మనం పెంచాలి మనం కంటే మీ తల్లి ఎత్తుకోవాలి పుట్టేది పుట్టుకల్లా ఆ పిల్లగాళ్ళ ఉట్టుతో మీ అవ్వ వచ్చింది అంటే ఒకవేళ ఆ పిల్లగాళ్ళ మనం సాధినాం అనుకో నేనే సత్తను నువ్వే సత్తవు సత్యదావని మనకి ఏ బాధ లేదు అంటున్నా లోకాన్ని చెప్పని రాదు సత్య మనకేందిరా లోకంతో మనకేందయ్యా మంది మానెట్లవోను మంది ఏందన్న ఊని ఆయన ఒక్క మాట మంది ఎందుకంటవా లోకం మంచిగా బతికినా భార్య భర్తలు మంచిగా బతికినా బాధే ఒకవేళ చెడ్డగా బతికినా బాధే ఒకవేళ ఎట్లంటవా భార్య భర్తలు చెరో కష్టం చేసి 10 రూపాయలు సంపాదించుకోని సంసారం పెరిగింది అనుకో పానికెందిరు ఒకటి సంపాదించుడే పిల్లని సంపాదించుడు ఇట్లా ఏడతారు ఈ లోకం ఒకవేళ భార్య భర్తలు మన సంసారంలో ఎల్లో కొరకు లాస్ అయ్యారు అనుకో వాళ్ళకేందిరా మొగడు దాగుడే పిల్లని దాగుడే ఇట్లా పాట పాడతారు లోకానికి లోకం కాకులు ఎన్నో రకాలుగా అంటారు ఎవరితో మనకు అవసరం లేదు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు మా తల్లి చచ్చిపోయింది కాబట్టి మా నాన్న బాగా బాధపడతాండు ఏడుతాండు మనం ఇద్దరం పోయి మా తల్లిని మంచిగా దానం చేసుకుందాం రాపోదంతా ఏడికి నేను రాంటావు అక్కడికి పోయి మా అవ్వని దానం చేసుకుందాం రాయే నేను గిదిన్ని గుంద సాధన అయితే లేదా నువ్వు లప్పకు లప్ప సర్కారిప్ప మందమరికాడ మాధవరావు బయలున్నట్టున్నావు గుంద సాధన అయితే లేదా నీకు ఏందే జరిగింది నేను రాను మీ అవ్వయ్య ఏం ఘనకార్యం చెయ్యలే 60 ఏళ్ల వయసు లోపల మన కొడుకుని బిడ్డని అన్నారు కాబట్టి ఒకవేళ మీ తమ్ముడిని ఎత్తుకుంటే నేనే సత్తను మీ చెల్లిని ఎత్తుకుంటే నువ్వే సత్తవు అయినా ఒక మాట నేను అచ్చుడు కాదు నిన్ను కూడా పోనీయా నిన్ను కూడా పోనీయా రోగం పుట్టిందే నేను రాను నిన్ను పోనీ అని అంటున్నావు ఇటు జరిగి ఒక్కసారి జరగనియా నిన్ను పోనీయా అవునే పోనీయ అని అంటున్నావు నేను రాను అంటున్నావు మావ వచ్చిందంటే అక్కడికి ఓకట్లేదు ఏమి లేదు అంటున్నావు ఒక్కవేళ మీ అవ్వో మీ అయ్యో సచ్చేది ఉంటే ఎట్లనే మా అవ్వ ఇంకా సావన్నా మా మమ్మీకి ఇట్లా జ్వరం అయిపోయా మిస్ కాల్ మా మమ్మీకి ఇట్లా జ్వరం వచ్చిందని ఒక మిస్ కాల్ నా సెల్లో పడ్డదే అనుకో ఇక్కడ 1 ఎకరం భూ అమ్ముతా
మన ఇంటికాడ ఎకరం భూమి అమ్మి వచ్చిన పైసలు పట్టుకొని మా అవ్వను మా అయ్యను మంచిగా హాస్పిటల్ లేచి వాళ్ళు మంచిగా అయినాక వాళ్ళు మంచిగా అన్నం తినడం మొదలు పెట్టినాక అప్పుడు మళ్ళీ ఇంటికి అత్త ఉంటేనే సంసారం ఉన్నదా పీక్త వీకిందే మా అవ్వ చచ్చిపోయిందంటేనే పోదామంటేనే వద్దంటాంది వీళ్ళు అవ్వయ్యకేమన్నా అయినట్టు ఎకరం భూమి పోయినా మంచిది ఎకరం భూమి అమ్మి మా అవ్వయ్యకు పెడతానంటాంది అవును మరి మా అవ్వయ్య నన్ను 20 ఏళ్ళ బిడ్డని చేసిర్రు నాకు ఇంతెత్తు చదివిండ్రు మా అవ్వయ్య నన్ను కాపాడిండ్రు మా అవ్వయ్య నన్ను ఎంత మంచిగా చదువుకున్నా అందుకొరకే మా అవ్వయ్య కష్టం రాని నేను మంది మంగళవారం నీ సోమవారం మనం పోదాం రాయ నలుగురే వరకు ఉంటారే వద్దు అంటున్నా రావా రాను నల్ల ముఖం నానమ్మ అవ్వ వచ్చిందంటే అక్కడికి రాను నన్ను ఓని అని అంటావే ఇంత మదం కర్రమాని భార్య అనదో కళ్ళతో చూసేనా భార్య అనదో కళ్ళతో చూసేనా రాదు రాదు ఎక్కడ రోగాలు పెట్టారు కొట్టినాడు మరు రోజు దెబ్బలు కొడతాడు నల్ల మొక్క నాన్న మావ చచ్చింది పోదాం రమ్మంటే నేను రాను నిన్ను ఓని అని అంటావే నల్ల మొక్క నాన్న నడువు పటికైనా మంచి మాట నాడు అయ్యా ఓ నువ్వు కొడతా అంటే నీ పెండ్లము ఉసుకే ట్రాక్టర్ జాకి లేపినట్టు అయితే అంది లేపుతాంది లోడు అన్లోడ్ కావద్దారా లోడ్ చేసినావు కాబట్టి అన్లోడ్ చేద్దాం లోడు ఏందవ్వా ఏందంటవా ఏందవ్వా నా మొగడు నన్ను కొడతాండు కదా మనం అందరం పోయి బావిలో పడదాం పారి ఇంకా కొట్టన్నా ఎందుకు నేనేం చేసినా మేము 20 ఏళ్ళ మూతి మీద దాన్ని అయితే ఇంటి లోపలికి ఇంత ఎదిగిన కోడలు ఉండగా అత్త కొడుకుల బిడ్డలు కనొచ్చునా కన్నది అయిపోయిందంటే అయిపోద్దా అయితే నేను కనాలి నేను పెంచాలి నేను కానీ వయసు లోపల మా అత్త ముసల్తానానికి దసరాకి అన్నట్టు మల్లగా అన్నది అట్లనా అందుకే నీ చేతిలో నాకేం పెట్ట బుద్ధి కాదు ఏం పెట్టావు అందుకే అయితే మొన్న ఏం పెట్టామంట అవురా మన కరోనా వచ్చినప్పుడు కరవ వచ్చిందా అని బిడ్డ నాకు పైసలు లేవని మా ఇంటికి వస్తే కాగితం లేకుండానే 10,000 అప్పిచ్చిన నా పైసలు నాకు ఇవ్వబుద్ధి కాకపోతే కింద వారే నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా అయ్యో అందుకే నన్ను కొట్టినావు కదా కొట్టి నన్ను కొట్టినావు కాబట్టి మా మమ్మీ దగ్గరికే పోతా ఎక్కడికి పోతా మమ్మీ ఆమె మా మమ్మీ మరే మా మమ్మీ మూతికి బట్ట పెట్టుకొని నవ్వుతాందిరా చూడు బిడ్డను కొడితే అవ్వ నవ్వచ్చు బలపాలేరు ఆ తల్లికైతే తెలియదా బిడ్డకో సాలు ఉంటుందా అల్లుకో సాలు ఉంటుందా నా తల్లి తెలియదా అక్కడికి పోతే నిన్ను మళ్ళీ రిటర్న్ వెనకగా మర్ర కొడుతుంది పో అట్టనా మా మమ్మీ దగ్గరికే పోతా పోయే కుక్క బెదిరిచ్చాడు చెప్పెత్తుకపోయిందట నువ్వు బెదిరిచ్చే ఏం చేస్తావే నువ్వు అంతేనా మరి నా దత్తు మా మమ్మీ రోజులు అడుస్తావు దీన్ని మా మమ్మీ ఏం కైకి చేస్తాడు మా మమ్మీని రోజు 100 రోజుల పనికి ఉపాధి హామీ పథకానికి రోజు దోలైనా నేను ఇంటికాడ ఉండైనా మా మమ్మీ రోజు దోలుతా నువ్వు మెత్తగా తిరుకుంటే ఇంట్లో వండు ముసలవ్వనేమో కరువు పనికి దోలు ఆదరించుకోలేను ముసలవ్వ పైసలు చెట్టు కింద కూర్చుంటది ఇంటికి వస్తుంది మళ్ళీ ఆలైనాక మమ్మీ నేను పోతాన్నా నువ్వు ఎక్కడికి పోతావు పోయే నన్ను కొట్టినావు కదా నలుగురే నిన్ను చూసుకుంటారు పో నేను నడుచుకుంటాను నన్ను కొట్టావు కాబట్టి నేను పోయినాక నీ ఇంట్లో నేను రాకముందుకు నీ ఇంట్లో ఏమున్నదిరా అమ్మా నేను రాకముందు నీ ఇంట్లో ఏమైనా ఉన్నదా ఏముండే ఇట్లా చెప్పేస్తే ఒక బోర్డు తలగలే అంటే మాకు దర్వాజాలు లేవు తలుపులు లేవా అయితే
ఈ దేశవంతురాలు అడుగు పెట్టినవ్వా నేను కోడలాను కొత్త కోడలు కాబట్టి బిడ్డ ఇక కొత్త ఇంట్లోకి ఇట్లా కడపవుతల కాలు కుడికాలు లోపల పెట్టి రమ్మన్నారు అందరి లెక్క నేను కుడికాలు పెట్టి వచ్చేదాన్ని నేను ఈ తెడవకాలు తీసినా కడపవుతల పెట్టినా నడిట్ల పాలకుండా పటేళ్ళు వాడు పలికిందిరా గంత దేశవంతురాలు నా పైన. దేశమంత్రాలు అందుకేరా మా సంసారం పాలకుండా పెరిగినట్టు పెరుగుతుంది తాగుడు కాళ్ళు కొడుకున్నట్టు అయితే కూరలు పట్టిన వాళ్ళు మంచోళ్ళేరా ఐరన్లు కాదురా కూరలు పట్టిన వాళ్ళు మంచోళ్ళేరా 5 రోజులు పట్టే బాడు కావులే తాగుడు గల బాడు కావు ఏమైంది అయితే ఈడే ఇద్దరు బాబా మరదలు పట్టిర్రావా కట్టె గట్టె పట్టినోడు పుట్టిరాదు కాదు పడితే ఈ బాడకావు ఐరోడ్ కుండ ఇచ్చారు ఈ బాడకావు ఐరోడ్ కుండ ఇచ్చారు తాకుడు గల్ల బాడకావులు రోడ్డు సిసి రోడ్డు పంట వస్తారా తాకుడు గల్ల ఒకరి కాళ్ళలో ఒకటి కాలు పెట్టిండు బాగా ఆ కుండలు పటేలు వాళ్ళు పడినాయి వాటి చిప్పలు పట్టుకొని వచ్చారు అవి అందుకొరకే ఇట్లా చిప్పలు అవుతా వ్యవహారం అప్పటి చెల్లె మా వ్యవహారం అంతా గడ్డమైంది నేను ఉండరా నీకు సంసారం ఇగో నీ చావిసుకో నీ అక్కను వెళ్ళి ఇక్కడ చెల్లెలు నా బగారింటికి నేను వెళ్ళిపోతా బగారింటికి నేను వెళ్ళిపోతా బాయ్ బాయ్ బగారింటికి నువ్వు వెళ్ళిపోతే బగారింటికి నువ్వు వెళ్ళిపోతే అనుకుంటా గుద్దుకుంటా నిన్ను తీసుకొస్తా మళ్ళీ వాళ్ళు కత్తా అనుకుంటా గుద్దుకుంటా నిన్ను తీసుకొస్తా మళ్ళీ వాళ్ళు కత్తా నా నోటున్న భూతంతా నేను వస్తున్న భూతంతా నువ్వు వెళ్ళగక్కితే భూతంతా నువ్వు వెళ్ళగకున్న ముల్లిగట్ట నేను అందుకుంటాను ఇప్పుడు సాబు చేస్తా మూలకున్న ముల్లిగట్ట నువ్వు అందుకుంటే ఇప్పుడు సాబు చేస్తే శిబిరిగట్ట నేను అందుకుంటా ముఖ మీద దూరుతా శిబిరిగట్ట నువ్వు అందుకుంటే బొంబాయిల భగవంతుని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా బొంబాయిల భగవంతుని నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే బొంబాయిల భగవంతుని నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే సిద్ధిపేట సిక్కులోని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా ఉద్రవాళ్ళ సీనయ్య నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా ఆగో లేడుగా ఎవరు ఎంబడన్నవో ఎక్కడన్నా వాడి సావు కుక్క బెదిరిచ్చాడ చెప్పెత్తుకపోయిందాట నన్ను బెదిరించి నువ్వేం చేస్తావే నీతోటి ఏమైతుంది 5 ఆడదానివి నేను తెచ్చి పెడితే తిని బతికేదానివి నువ్వు వంటశాలల్లో గంట పట్టుకొని తిరిగేదానివి నువ్వు నా మీదకి వస్తావే నల్ల ముఖం దానా మీ మమ్మే చెప్తుంది చాలు అంటే అత్త నువ్వు దేవతవు అమ్మవైతే అత్తవైతే నువ్వు దేవతవు నువ్వు ఎంత మంచిదారు గంత మంచి బిడ్డను కానీ నాకు దారవోసినవు అవ్వదు గట్ల చెప్పు సాలు చెప్పు ఎవరికైనా ఒక్కడే సాలు ఉండాలి ఈయననే అక్కడి నిన్ను ఎయ్యనేస్తాను ఇయ్యాల
నిన్ను ఎత్తయ్యల్లా అయ్యా నువ్వు వచ్చిన వాళ్ళందరూ అంకంపల్లి హాస్పిటల్ ఉన్నారు. అంకంపల్లి హాస్పిటల్ అని ఏం చెప్తానవే? నేనా పక్కున్న కడకుండి పెడతాను. నాకు తెలియదా అని గుంజి పెట్టుకున్నాడు. అయితే మీ తల్లి మంచిది కాదయ్యా. పుట్టేది పుట్టుకల్లా పిల్లగాళ్ళ పుట్టంగానే మీ తల్లి వచ్చింది అంటే నా మాటను. మీ ఒకవేళ మీ తమ్ముడు మిషన్లో పుట్టంగానే వాళ్ళు మీ తల్లి వచ్చింది. ఒకవేళ మనం మీ తమ్ముడు మిషన్లను మనం ఎత్తుకున్నాం అనుకో, నువ్వే సత్తము. అయ్యా నేనే సత్తను. ఎండకెళ్ళి వస్తుందనే దుఃఖం పాడుగాను. అవురా మంది అందరికి ఏడికెళ్ళేస్తారు దుఃఖం. ఏమో మాకేమే అందరికి వచ్చినట్టే నాకు వస్తుంది. కాబట్టి నా మాట నువ్వు ఎప్పుడే పోయి మీ తల్లిని ఇంటికి వెళ్ళగొట్టుపో. అంతేనా? అంతే. ఇగో ఒక మాట. ఏం మాట? విద్య గురువు, బుద్ధి గురువు, పెళ్ళం ఓ పెద్ద గురువు. పెద్ద గురువు అయితే పెళ్ళం మాటలు పట్టుకున్నాడు ఎవడైనా పేరుకత్తాడు. అవయ్య మాటలు పట్టుకున్నాడే అడుగు ఆడతాడు. పో మీ అయ్యని ఇంటికి వెళ్ళగొట్టుపో. అంతేనా? అంతే. చేసుకున్న భార్య శశిరేఖ భర్తతోటి 1కి 2 2కి 3 ఏడెక్కిచ్చి చెప్పటల్లకు భర్త మనసు మారిపోతున్నదయ్యో అమ్మా. భర్త మనసు మారిపోయింది. నిజమే నా పెళ్ళం చెప్పినట్టు మాట నిజమేనమ్మా. మేముగానే వయసు లోపల మేము సాగే వయసు లోపల మా తల్లిదండ్రి ముసల్తానానికో బిడ్డను ఓ కొడుకును అన్నారు. ఆ పిల్లగల్లని ఎత్తుకుంటే నేనే సత్తనో, నా బంగారం అసొంటి బుజ్జవ నా పిల్లమే సత్తదో. ఎవరికొచ్చిన బాధ, ఎవరికొచ్చిన కష్టము ఇప్పుడే నా పిల్లం చెప్పినట్టు నా తండ్రి దగ్గర పోయి కొట్టి తిట్టి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతా. నేను దానం చేసేదే లేదు. సచ్చింది నాకు తల్లి కాదు, ఉన్నోడు తండ్రి కాదు, పుట్టినోడు తమ్ముడు కాదు, చెల్లె కాదు అనుకోని ఎన్నో మాటలు నమ్మి తండ్రి బయటికి వస్తనే ఉన్నాడు. అదే తండ్రి బయటికి వస్తనే ఉన్నాడు. అక్కడ కొడుకు చూడు హనుమంత మహారాజు తండ్రి బయటికి రానే వచ్చేనా. కన్న తండ్రిని కళ్ళ చూసేనా, కన్న తండ్రిని కళ్ళ చూసిన కన్న కొడుకు హనుమంత మహారాజు ఏమంటున్నాడు? ముసలి కుక్క ఓడలేదురా కొడుక, పోలం పొమ్మంటున్నావు ఎవరి గండం ఎవరి పిండవురా. మేముగానే వయసు లోపల, మేము సాగే వయసు లోపల, మేము పెంచే వయసు లోపల ముసల్తానానికి ఓ కొడుకును ఓ బిడ్డని కన్నారురా. పోరగాళ్ళు ఉట్టుడే తల్లి కన్నాను పుట్టిందంటే పోరగాళ్ళు నష్టజాతకులు. వాళ్ళు నష్టజాతకులు పోరగాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లగాళ్ళ చేత పెట్టేటోండి కాదు, తల్లిని దానం చేసేటోండి కాదు. వచ్చింది నాకు తల్లి కాదు, ఉన్నోని తండ్రి కాదు, పుట్టింది చెల్లె కాదు, తమ్ముడు కాదు అని చేత పెట్టారా. కొట్టినాడా ఏడుగంట బాగా పెట్టినాడు. మారు మారు దెబ్బలు కొడతాడు, మారు దెబ్బలు కొడతాడు. అనుకున్నావు ఏమనుకున్నావు? మంచి మాటకు నవ్వులేదుగా, ఆ మాటకు ఇస్తారా ముసలి కుక్క. ఇయ్యల్ల కొడుకాది కచ్చినాడు. మేముగానే వయసు లోపల నా పెండ్లం బాధపడుతుంది, నా పెండ్లం ఎడుతుంది. అయ్యో మనముగానే వయసు లోపల మీ అవ్వ కొడుకుని బిడ్డని అన్నదయ్యా. మంది చూస్తే మానం పోతుందని ఓ అని ఉరుతుంది. ఇజ్జద్దారు నీ పెండ్లం ఇజ్జద్దారు అయ్యేపటికే ఓ అని ఉరుతాడు. సిగ్గుమానం అనిపిస్తారు. ఎదురు కొడుకా కొడుక ఉమంత రాజా, ఇంతకు ముందే ఓ నానా నువ్వు ఈ చోట కురిసి మీద కూర్చొని ఉండు, ఇంట్లోకి పోయి నా భార్యను తోలుకొని వస్తా. చచ్చిపోయిన కన్న తల్లిని ధర్మంగా దానం చేసుకున్నాం అని పోతివి. ఆ ఇంట్లోకి పోయినోని వీరా కొడుకో
అర్ధ గంట గడవలేదు కొడుక గంట అన్నగా లేదు ఇంతలింతలనే నీ గుణమెట్ల మారరా కొడుక ఇగో చెల్లెను నీ కాళ్ళ మీద ఎత్తన్నా చెల్లె మొక్కం చూడురా బాంచరా ఎంత మాటలు అంటేరా ఒక్క దెబ్బకెళ్ళి ఆయన కొడుక రేపు రాకిట్ల పండుగ వచ్చినాడు నీ చేతికి రాకీడి కట్టదార తోడబుట్టిన తోడు నీకు రాకీడి కడతదా అనే చెల్లెని కన్నానంటున్నావు వారి ఈ గోషమ్మే రాకీడి కడితే మాకు తెల్లారుతుంది కానీ లేకపోతే తెల్లారదా మాకు ఎవరు కడతారా రాకీడు చేతికి రాకెట్ ఎవరు కడతారయ్యా మరి ఎవలా నా పెండ్లం కడుతుందిరా ఎవరెవరు నా దేవత నా పెండ్లం కడుతుంది ఆడబిడ్డ రాకెట్ కడితే ఆడబిడ్డ కాలు మొక్కితే పుణ్యం మరి నీ పెళ్ళం కడుతున్నా అంటుంది రాకెట్ మరి ఎవరి కాలు మొక్కుతావయ్యా ఇచ్చిగాడిది విద్య గురువు బుద్ధి గురువు పెళ్ళమే పెద్ద గురువు అయితే నా పెండ్లం కాళ్ళు మొక్కుతారా చెప్పాష్ నువ్వు మొగనువే పెళ్ళం కాలు మొక్కుతారా మంచిగానే ఉన్నానా చెప్పు తిను మొన్నటి ముచ్చట పోయిన రాకిట్ల పండుగ మొన్ననే పోయిన రాకిట్ల పండుగ గిట్టనే కురిసిలో కూర్చొని నేను అచ్చబోటలో చూసుకుంటా బాగా బాధపడతాన్నా ఎందుకంటే అందరు రాకెట్ కట్టుకొని తిరుగుతారని బాధపడతా అంటే ఇంట్లో ఉన్న నా పెళ్ళని చూసింది నా దేవత దాని గుణమెట్ల తెలవాలి చూడు గుణమెట్ల దొరకాలి నాకు అదేమనుకున్నావు ఏమనుకున్నావు దానికి ఏమన్నగాళ్ళు లేరా నాకు చెల్లెళ్ళు లేరా నేను బాధపడతా అంటే ఇంట్లో ఉన్న నా పెళ్ళని చూసింది ఉరికి వచ్చింది నా మీద పడి ఓ ఓ అని ఉర్రిందిరా ఒర్రిందా ఇంట్లో కురికింది 20 రూపాయలు అందుకొని దుకాణంలో వేయింది రాకెట్ కొనుక్కున్నది అదే ఉరికొచ్చి కురుషుల కూర్చున్నోనికి నా చేతికి రాకెట్ కడితే నా గుండె చెరవైపోయి నా పెండ్లో 2 గాళ్ళు అందుకొని ఓ ఓ ఓ అని వర్రినరా ఒర్రి ఒర్రి 500 లోటు తీసి నా పెండ్లం కొంగులు ఎత్తే కిల్ల 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 నవ్వుకుంటే ఇంట్లోకి పోయింది సాయంత్రం అయినాక పెండ్లమా కొద్దిలా తలకాయను వచ్చినట్టు అవుతుంది ఒక్క కోటరన్న ఒక్క బీరన్న దాగా తప్పుడు ఇచ్చిన 500 లేపమ్మన్న వాళ్ళు నా 500 నాకు తీసుకొచ్చి నా జేబులో పెట్టింది అవి ఎక్కడికన్నా పోయినాయా నా దగ్గర నుంచి నా పెండ్లం దగ్గరికే పోయినాయి నా పెండ్లం దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చినాయి అవి ఆడిబిడ్డలు అంటావా 10 రూపాయలు రాకెట్ పట్టుకొని వస్తారు అది ఎక్కడ తట్టితే రూపాయి దారం పట్టుకొని వచ్చి అన్నని వదిలిన కూర్చుండే పెట్టి నొట్టికి బొట్టు పెట్టి చేతికి రాకెట్ కట్టి నోట్ల చక్కెర పోతారు ఎల్లువా నుండి ఓ 500 1000 రూపాయల కొంగులు వేసినాం అనుకో కిల్ల 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 అనుకుంటా పోతారు చెల్లె కరోనా వచ్చిన కాడ నుంచి కర వచ్చిందే పైసలు చేతులు లేవు వచ్చే సంవత్సరం ఈ 1000 50 2000 ఇస్తామన్నాం అనుకో ఆడిబిడ్డలకి ఎక్కడి నుంచి అత్త దుఃఖం పాడుగాను ముక్కంతా చీదుకుంటా కండ్లన్నీ వెండుకుంటా మా నాయన బంగులో కట్టియలేదా 1 ఎకరాల కొద్ది భూములు కొనలేదా లక్షల కొద్ది రూపాయలు సంపాదించలేదా నాకు 1000 రూపాయలు ఇయ్యంగానే వాని ఇల్లు కాలిందా వాని కొంప గోలిందా అని ఎత్తేడు దోషుల్లో మన్ను పోసుకుంటూ పోతారు ఆడిబిడ్డలు నీ ఆడిబిడ్డలు కొంటవే ఆగులో పెట్టా ముసలోళ్ళు బిడ్డలు నో తీరు చూస్తారు కొడుకులు నో తీరు చూస్తారు ఎట్లనంటావా వారి ఇంటి ముంగట ఏదన్నా జామ చెట్టు ఉండ భయమరా జామ పండ్లన్నీ ఆడిబిడ్డలకే ఇంటి ముంగట ఏదన్నా చింత చెట్టు ఉండ భయము చింతపండు అంత ఆడిబిడ్డలకే ఇంటి ముంగట మామిడి చెట్టు ఉండ భయము మామిడికాయలన్నీ దింపి నా వక్క తొక్కు నా పిక్క తొక్కు నా నార తొక్కులు పెట్టి జాడీలకు జాడీలకు జాడీలు పంపుడే ఏదన్నా పండుగ రాని భయం ప్రభుత్వం సల్లగా ఉన్న ముసలోళ్ళకి పింఛని పట్టే పింఛని పైసలు పట్టుకొచ్చు ఇక ఫ్రీగానే బియ్యం పోయబట్టే బియ్యం తీసుకొచ్చి పిండి పట్టించి 200-300 ఖర్చు పెట్టి నూనె ప్యాకెట్లు తెచ్చి పొద్దుందానికి అప్పాలు ఎత్తే కొడుకులు మనవరాళ్ళు తింటే ఉడతాయి అని చెప్పి తెలంగాణక దయ్యమోల కంచుడు కాడ కూర్చొని మూకుడు కాడ కూర్చొని అప్పాలు వేసి బత్తాలలో పోసి బత్తాలకు కట్లు కాదు కట్టుడు బత్తాలకు కుట్లు 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 పెట్టి బిడ్డలకు వంపుడు 5-6 నెలల పింఛని పైసలు జమ చేసి ముసలోళ్ళు అంటారు బిడ్డలకు ఫోన్ చేసి అల్లో బిడ్డ 5-6 నెలల పింఛని పైసలు జమ చేసిన కొడుకు లంచ కొడుకు చూస్తే గుంజుకుంటాడు అల్లుడు తాగుబోతు గాడిద ఆయన 5 చొప్పున 10 చొప్పున ఇచ్చుకుందు దా బిడ్డ కొంటవదు రా అని బిడ్డలకు పంపుకుంటాను ఎందుకురా ఈ బాధ ఏంది కట్టవేంది సుఖమైంది నాకు సచ్చినోడు తల్లి కాదు ఉన్నోడు తండ్రి కాదు పుట్టింది చెల్లె కాదు పుట్టినోడు తమ్ముడు కాదు ఆ ఇంట్లో నేను ఉండద్దా అని కన్న తండ్రిని చూడకుండా గలివెల్లో దొబ్బిండు ఆ కన్న తండ్రిని
రామ